ఏంటి ఆ పరిస్థితి? ఎందుకు వస్తుంది? ఎక్కడ చూసినా వైరల్ జ్వరాలు, ఎక్కడ చూసినా సర్ది జ్వరాలు, ఎక్కడ చూసినా అంటువ్యాధులు ఎందుకు వస్తా ఉన్నాయి? మన ఇల్లుని మనం ఆరోగ్యకరంగా ఉండేందుకు చక్కబెట్టుకోవడంలో తప్పుందా? దీన్ని ఎందుకు తప్పుగా చూస్తా ఉన్నారు, తప్పుగా చూపిస్తున్నారు? ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయం ప్రతి బీదవాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడమే. ఎక్కడ కూడా 1% బీదవాడికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది, అవసరం మేరకు వారిని ఆదుకుంటుంది. మూసీ నదిని ప్రక్షాళన చేసుకున్న తర్వాత వివిధ గోబర్ ప్రచారం చేస్తా ఉన్నారు, పెట్టుబడులు రావని. మీరు తెలుసుకోవలసింది, బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ పెట్టుబడిదారుడు హైదరాబాద్ రావాలన్నా వాట్ ఈస్ ద ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ హైదరాబాద్ అని అడుగుతా ఉన్నారు. మన దేశంలో ప్రాణానికి కొంత విలువ తక్కువ అవచ్చు, బట్ యూరోప్ దేశాలు కానీ వెస్టర్న్ దేశాలు కానీ ప్రాణానికి ఎంత విలువేస్తో మీకు తెలుసు. హైదరాబాద్కు వస్తే మేము పెట్టుబడులు పెడితే అక్కడున్నటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితి ఏమిటి, అక్కడున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, సూచనలేంటి అని అడుగుతా ఉన్నారు. ఇది కూడా ఒక ప్రధాన అంశం మనకి పెట్టుబడి రావటానికి. హైదరాబాదు మూసీ కానీ హైడ్రా వల్ల మేము తీసుకొచ్చే చర్యల వల్ల కానీ ఈ చెరువులు యథాస్థితికి చేరితే, మూసీ ప్రక్షాళన జరిగి చక్కగా కనబడితే విపరీతమైనటువంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ పోయినప్పుడు ఆన్సీ పట్టణానికి పోయాను. జెనీవా, ఆన్సీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెరువుల పక్కన ఉండేటువంటి పట్టణాలు. జెనీవా చెరువు 100 కిలోమీటర్ల దూరం దాకా ప్రవహిస్తుంది. ఒకే చెరువు 100 కిలోమీటర్లు ఉంటుంది. పాలు నీళ్ళలాగా ఉంటాయి. వాళ్ళు కాపాడుకునే ఎన్విరాన్మెంట్ ఆ రకంగా ఉంది. సో నేను మళ్ళీ మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేది, ఆరోగ్యరీత్యా కానీ హైదరాబాద్ భవిష్యత్తులో అన్ని హంగులతో ఎదగాలన్నా మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లల ఆరోగ్యము, మన ఆరోగ్యం, రేపు హైదరాబాద్ సందర్శించినటువంటి టూరిస్టుల ఆరోగ్యం ఇవన్నీ బాగుండాలంటే హైదరాబాద్ ఒక మంచి ఎన్విరాన్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మూసీలాగా చాలా చెరువులు కూడా మురికిమై ఉన్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి బహత్తరమైనటువంటి ఒక ఐడియా, దీని అబద్ధ ప్రచారాలు చేసి, అసత్య ప్రచారాలు చేసి, సోషల్ మీడియాని విపరీతంగా వాడుకొని, నాకెవరో చెప్పారు ఇంకా సంఖ్య చెప్పడం తప్పవుద్దేమో కానీ కొన్ని వేల కోట్లు, ఇలా 100ల కోట్లు సోషల్ మీడియా పెట్టి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని తిరగరాసి చిమ్మిని బమ్మి చేసి చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా టెంపరీ గెయిన్స్ మీకు రావచ్చు, టెంపరీగా మీకు ఆనందం కలగజేయచ్చు, ప్రజలు టెంపరీగా నమ్మొచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఆలోచించినప్పుడు ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి నిర్ణయం నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 90% ప్రజలు హర్షిస్తా ఉన్నారు. హైడ్రా విషయంలో చక్కటి నిర్ణయం, ముందుకు పోండి అనే మాట చెప్తా ఉన్నారు. హైడ్రా విషయంలో తమ భేదం లేకుండా నా చుట్టమున్నా, నీ చుట్టమున్నా, నీ బంధువులున్నా, నా దోస్తులున్నా, స్నేహితులున్నా ఎవరిని కూడా ఉపేక్షించకుండా హైదరాబాద్ పూర్వవైభవం తీసుకురావాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం.
రెండో అంశానికి వచ్చాం. నేను ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు ఒకవైపు హర్షిస్తూ ఉంటే కేసీఆర్ వారి పార్టీ, బీజేపీ వారి పార్టీ అబద్ధ ప్రచారాలు చేస్తున్న ఈ తరుణంలో నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ అభివృద్ధి అంటే జనవాడ ఫామ్ చుట్టూ ఉన్న అభివృద్ధేనా? మీకు ఓల్డ్ సిటీ పట్టలేదా? మీరు 10 ఏళ్లుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీని సౌతి తల్లి ప్రేమ కనబరుస్తారు కాబట్టే ఓల్డ్ సిటీ లాగే ఉండిపోయింది. కేసీఆర్ గారు హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఒరిజినల్ హైదరాబాద్ మీద పెట్టిన పెట్టుబడి ఎంత అభివృద్ధికి? ఒక్కసారి నేను సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎంత హెచ్చించినారు ఈ 10 ఏళ్లలో? హైదరాబాద్ అభివృద్ధి అంటే మూసి కనబడలేదా మీకు? హైదరాబాద్ అభివృద్ధి అంటే చార్మినార్ చుట్టూ ప్రదేశాలు కనబడలేదా? హైదరాబాద్ అభివృద్ధి అంటే ప్రగతి భవన్ లేదంటే జనవాడ ఫామ్ హౌస్లు. కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, హరీష్ రావు ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, కవిత గారి ఫామ్ హౌస్ చుట్టూ అభివృద్ధి, అంతేనా?